ఓం నమో వెంకటేశాయ. జానాతి రామ తవ నామ రుచిం మహేశో, జానాతి గౌతమ సతీ చరణ ప్రభావం, జానాతి దౌర్బల పరాక్రమమీశ చాపో, జానాత్యమోఘ పటుబాణ గతిం పయోధి. హే స్వామి, నీ నామ సంకీర్తన మాహాత్మ్యాన్ని మరియు రుచిని బ్రహ్మరుద్రాదులు తెలుసుకుని ఉన్నారు. నీ పాదస్పర్శ ప్రభావాన్ని అహల్య వృత్తాంతం ద్వారా లోకానికి తెలియపరిచావు. నీ శౌర్య పరాక్రమములు శివధనుర్భంగం ద్వారా మేము తెలుసుకున్నాము. రామబాణ పర్యవసాన్ని సముద్రుడు తెలుసుకున్నాడు అని దివ్య మహిమలు గల ఆ శ్రీరామునికి తదభిన్న శ్రీనివాసునికి నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత మనం ప్రతిరోజు అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏలవయ్య లోకమెల్లా అనే ఒక దివ్య సంకీర్తన పురస్సరంగా ప్రారంభించుకుని తదుపరి మనం సంకల్పపూర్వకంగా ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. లోకమెల్ల ఇట్టె రాముదేవనచే, ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదేవనచే, నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదేవనచే, నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదేవనచే, నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదేవనచే. మునకెల్లా రక్ష ఇది నీ శిరసునకు నినుడు రక్ష. మొదల నిల్దుడుని మోమునకెల్లా రక్ష ఇది నీ శిరసునకు నినుడు రక్ష. కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష, కదిసి నీ కన్నులకు గ్రహతారకాలు రక్ష. చెదరని నీ మేలికెల్ల శ్రీరామ రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదేవనచే, నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష. ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాముదేవనచే. పాదములకు వాయుదేవుడు రక్ష, వడి నీ పాదములకు వాయుదేవుడు రక్ష. తొడలకు వరుణుడు
వాయుదేవుడు రక్ష తొడలకు వరుణుడు తొడుగు రక్ష విడువని మతికిని వేదరాసులే రక్ష విడువని మతికిని వేదరాసులే రక్ష చెడని ఆయువునకు శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే తేజమునకు అగ్నిదేవుడు రక్ష అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష శృంగారమునకెల్లా శ్రీ సతి రక్ష అంగపు నీ తేజమునకు అగ్నిదేవుడు రక్ష శృంగారమునకెల్లా శ్రీ సతి రక్ష మంగాంబుది హనుమంత నీకే కాలము మంగాంబుది హనుమంత నీకే కాలము చెంగట శ్రీ వెంకటాద్రి శ్రీరామ రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే నీలవర్ణ హనుమంత నీవు మాకు రక్ష ఏలవయ్య లోకమెల్ల ఇట్టె రాము దీవెనచే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రేవతి గారు ఈ గానాన్ని చక్కగా మనకు అందించారు. ఇక మనం సత్సంకల్పపూర్వకంగా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం
समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरम् 91तमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीरामप्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 91तमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. నారదస్తుంబురుర్గోపః ప్రవరాः సూర్యవర్చసః ఏతే గంధర్వరాజానః భరతస్యాగ్రతో జగుః. గంధర్వగానం చేసి వీరందరినీ కూడా భరతుని యొక్క సైన్యం అందరినీ కూడా అలరించడానికి గంధర్వులు మొదలైన వారు ఎంతోమంది వస్తున్నారని చెబుతున్నారు. మరి భరద్వాజాశ్రమం దగ్గరికి వచ్చినటువంటి భరతునికి భరతుని యొక్క సైన్యమునకు కూడా విందును వినోదమును అన్నింటినీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భరద్వాజ మహర్షి ఎంత గొప్పగా ఏర్పాటు చేశారు అని అంటే, భరద్వాజ మహర్షి దేవలోకములలోనూ అదేవిధంగా గంధర్వలోకంలోనూ ఉన్నటువంటి ఆ సకల సౌకర్యములు సకల భోగములను కూడా తన ఆశ్రమం వద్దే భరతుని యొక్క సైన్యానికి కల్పించడానికి మరి అన్నింటినీ కూడా భోగోపకరణములను భోగస్థానములను అలాగే ఆ దేవతా స్త్రీలను దేవతలను అందరినీ కూడా ఆహ్వానించేశారు. బ్రహ్మలోకం నుండి 20,000 మంది అప్సరసలు వచ్చారు. కుబేరుడు 20,000 మంది అప్సరసలను పంపించారు. నందనవనం నుండి దేవేంద్రుడు 20,000 మంది అప్సరసలను పంపించారు. వారందరూ కూడా భరతుణ్ణి వీరందరినీ సేవించడానికి వచ్చారు. మరి ఆ భరద్వాజాశ్రమం దగ్గర ఎత్తైనటువంటి తెల్లనైనటువంటి పెద్ద రాజప్రాసాదం, ఆ రాజప్రాసాదంలో ప్రవేశించిన తర్వాత అనేకమైనటువంటి విశేషములు, అందులోనూ ఒక పెద్ద ఆస్థాన మండపం, అక్కడ పెద్ద ఎత్తైనటువంటి సింహాసనం, ఆ సింహాసనాన్ని చూచినటువంటి భరతుడు అందులో ప్రవేశించిన తర్వాత ఆ వింతలన్నీ చూస్తూ ఆ సింహాసనంలో కూర్చోవడానికి తన అన్న రామచంద్రమూర్తే అర్హుడు అని భావించి అందులో రామచంద్రమూర్తి ఉన్నట్లుగా భావించుకుని ప్రదక్షిణ సింహాసనానికి ప్రదక్షిణం చేసి ఛత్రము చవరము వీటన్నిటితోటి ఆ సింహాసనాన్ని సేవిస్తూ ఆయన
రాముడే మాకు రాజు అనే విషయాన్ని తెలియజేశాడు. అంటే ఇన్ని రకాలైనటువంటి భోగములు సౌకర్యములు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ రాముని వల్లే మాకు ప్రాప్తించాయి తప్ప ఇవన్నీ కూడా మాకు స్వయంగా వచ్చినటువంటివి కాదు. ఇక్కడ రాజుగా కూర్చోవాలి అన్నా, సింహాసనాన్ని అలంకరించాలన్నా రామచంద్రమూర్తి అర్హుడు అని చెప్పి భావించినటువంటి పరమ ఉదార స్వభావం కలిగిన వాడు రామభక్తుడు భరతుడు. మరి అటువంటి వారిని సేవించడం కోసము అని భరద్వాజ మహర్షి అనేక మందిని పిలిపించారు కదా. నారదుడు, తుమ్మురుడు మొదలైనటువంటి వారు, వీరితో పాటుగా మరి గంధర్వ గోపహ అని మొదలైనటువంటి గంధర్వరాజులు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకని భరతస్య అగ్రత జగు, భరతుని యొక్క ముందు వీళ్ళందరూ సంగీత వాయిద్యములతోటి అనేకమైనటువంటి సంకీర్తనలతోటి సామగానములతోటి అలరించినట్లుగా చక్కగా ఆ పరవశం చెందే విధంగా వీళ్ళు ఆ సంగీతాన్ని ఆలపిస్తుంటే అలంబుసామిశ్రకేశి పుండరీకాధవామన ఉపానృత్యంస్తు భరతం భరద్వాజస్య శాసనాత్. మరి ఇంతకుముందు అప్సరగణములలో ముఖ్యమైనటువంటి వారిని కొంతమందిని పిలిచారు. అప్సరగణం అందరూ వచ్చారు. అందులోనూ ముఖ్యమైన వారిని కూడా అలంబుస, మిశ్రకేశి, విశ్వాచి మొదలైనటువంటి వారిని పిలిచారనుకున్నాం కదా. వారందరూ కూడా ఇక్కడికి వచ్చారు కదా. వచ్చి వాళ్ళు భరద్వాజస్య శాసనాత్, భరద్వాజ మహర్షి యొక్క అనుజ్ఞతోటి అలంబుస, మిశ్రకేశి, పుండరీక, వామన మొదలైనటువంటి ముఖ్యమైన ప్రధానమైనటువంటి అప్సరసలు అందరూ కూడా భరతం ఉపానృత్యం, భరతుని ముందు నాట్యం చేస్తూ ఉన్నారు. వీరి యొక్క అర్థం కూడా తెలుసుకున్నాం. అలంబుస అంటే దేవతలందరూ కూడా అనుకుంటారట, ఈమె ఒక్కతి నాట్యం చేస్తే చాలు, ఎవరి నాట్యాన్ని చూడక్కర్లేదు అని చెప్పి ఎవరికి వారే సాటి అన్నట్లుగా ఉండే వారందరూ కూడా వచ్చి అందరూ కలిసి భరతుని ముందు నాట్యం చేస్తూ అలరిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ భరద్వాజ మహర్షి ఆతిథ్యము అనే కారణంతో భరతుని ముందు ఎన్ని రకాలైనటువంటి ప్రలోభములను, ఎన్ని రకాలైనటువంటి భోగములను చూపిస్తూ ఉన్నప్పటికీ కూడా భరతునిలో మాత్రము ఏమాత్రము మోహం అనేది కానీ, వాటికి లోబడటం అనేది కానీ లేదు. ఇవన్నీ రాముని అనుగ్రహంతో కలిగినటువంటివే తప్ప వీటన్నిటికీ నేను కర్తను కాదు అనే ఆ రాముని యందు పరతంత్రంతో రామభక్తునిగానే ఉన్నాడు. రాముడే తనకు రాజు అని భావిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథేవనే ప్రయాగేతాన్యదృశ్యంత భరద్వాజస్య తేజస. ఈ విధంగా ఇక్కడ భూలోకంలో ఉండేటటువంటి భోగములు, ఆ వస్తువులు విశేషములే కాకుండా స్వర్గలోకంలో ఉండేవన్నీ కూడా దించాడు కదా. అందుకని ఇక్కడ దేవేషు యాని మాల్యాని, దేవతలు దేవతోద్యానంలో నందనవనంలో ఉండేటటువంటి మాలికలు ఏవైతే ఉంటాయో ఆ మాలికలన్నీ కూడా వచ్చి ఈ భరతుని యొక్క సైన్యానికి మెడలో అలంకరణగా వచ్చి పడుతూ ఉన్నాయి. యాని మాల్యాని చైత్రరథే, గంధర్వలోకంలో ఉత్తర దిక్కున ఉన్నటువంటి చైత్రరథము అనే దివ్యమైనటువంటి వనంలో ఉండే ఏ మాలికలైతే ఉన్నాయో దివ్యమైన మాలికలు అవన్నీ కూడా వచ్చి ఈ భరతుని యొక్క సైన్యాన్ని సేవిస్తూ అలంకరిస్తూ ఉన్నాయి. మరి భరద్వాజుని యొక్క తేజస, భరద్వాజస్య తేజస, భరద్వాజుని యొక్క ఆ తపశ్శక్తితోటి అవన్నీ వాటంతటవే వచ్చి వీరిని సేవిస్తుంటే అదృశ్యంతా అవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయట. అంటే స్వర్గంలో కనిపించేవి, గంధర్వలోకాదుల్లో కనిపించేవన్నీ కూడా భరద్వాజాశ్రమంలోనే వీరందరికీ కనిపిస్తూ ఉన్నాయి. బిల్వామార్దంగికా ఆసన్ శమ్యాగ్రాహా విభీతకా అశ్వత్థానర్తకాశ్చాసన్ భరద్వాజస్య శాసనాత్. మరి ఆ రాజాస్థానంలోకి పాయసముతో కూడినటువంటి ఒక పెద్ద నది వచ్చింది. ఆ నది పక్కనన్నీ కూడా అనేక ప్రాసాదములు, అదేవిధంగా అనేక మంది, అనేకమైనటువంటి విశేషమైన వృక్షములు ఉన్నాయనుకున్నాం కదా. ఆ వృక్షములన్నీ కూడా ఆయా సందర్భానుగుణంగా భరద్వాజ మహర్షి యొక్క అనుజ్ఞతోటి మారేడు చెట్లేమో మధ్యలు వాయించే వారిగా మారిపోతున్నాయి. అంతేకాదు విభీతకా అంటే తాండ్ర చెట్లు, అవి
తాళములు వాయించేవారిగాను, రావి చెట్లు నర్తకులుగాను, ఈ విధంగా ఆ చెట్లు కూడా ఇలాగా సంగీత వాయిద్యకారులుగాను నృత్యం చేసేవారిగా మారి మరి భరతుడిని వారి యొక్క సైన్యాన్ని అలరిస్తూ ఉంటే తతస్సరళతాలాశ్చ తిలకా నక్తమాలకా ప్రహృష్టాస్తత్ర సంపేతు కుబ్జా భూత్వాధవామనా. తతః ఇంకా ఆ తరువాత ఎత్తైనటువంటి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు కానీ లేకపోతే తాళవృక్షములు తాడి చెట్లు కానీ ఇటువంటివి ఉన్నాయి కదా, అవన్నీ కూడా సరళ తాళాశ్చ, సరళ వృక్షములు అంటే ఒక రకమైనటువంటి దేవదారు వృక్షములు. అవి ఆ దేవదారు వృక్షం యొక్క విశేషం ఏమిటి అంటే మిగతా వృక్షముల కంటే మిగతా చెట్ల కంటే కూడా దేవదారు చెట్లు ఎక్కువగా ప్రాణవాయువుని మరింత ఎక్కువగా ఇస్తుందట. ఆ దేవదారు వృక్షం దగ్గర శక్తి అంతా కూడా సానుకూలమైనటువంటి శక్తి అక్కడ ఉంటుంది. అందుకనే మహర్షులు వీళ్ళందరూ కూడా దేవదారు వృక్షం దగ్గర కూర్చుని వాటి దగ్గర తపస్సులు చేసుకుంటూ ఉంటారు అని చెబుతారు కదా. అలాగే తిలకాహ, తిలక వృక్షములు, క్షురక వృక్షములు అని కూడా అంటారు. అవి నక్తమాలికాహ, గానుగ చెట్లు, ఇవన్నీ కూడా ప్రహృష్టాహ, ఎంతో సంతోషించినవై వాటికి సంబంధించినటువంటి ఆ ఫలములను పుష్పములను ఇవ్వడానికి ఎత్తైనటువంటి ఆ చెట్లన్నీ కూడా ఏదో పొట్టిగా మారిపోయినట్లుగా ఉండి వీరందరికీ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. మరొక అర్థం ఏమిటంటే ప్రహృష్టాహ, ఎంతో ఆనందించి, కుబ్జాహ అథ వామనాహ భూత్వా, రాజాంతఃపురంలో సేవ చేసేటటువంటి పొట్టివారిగాను మారిపోయి వినోదం చెయ్యటానికి భరద్వాజాశ్రమం దగ్గర సిద్ధంగా ఉన్నట్టు. ఈ విధంగా చెట్లు చేమలు ఇవన్నీ కూడా వీరిని సేవించడానికి ఆయా రూపములను ధరిస్తూ తమ సహజమైనటువంటి రూపానికి బదులుగా వీరికి అనుకూలమైనటువంటి రూపాలను ధరిస్తూ సేవిస్తూ ఉన్నాయి అని అంటున్నారు. ఇంకా శింసుపామలకి జంబో యాశ్చాన్యా కాననేషుతా మాలతీ మల్లికా జాతి యాశ్చాన్యా కాననే లతా. ఇంకా అంటున్నారు ప్రమదా విగ్రహం కృత్వా భరద్వాజాశ్రమే వదన్. ఇలాగా కొన్ని వృక్షములు ఇలా మారితే మరికొన్ని వృక్షము శింసుబా ఆమలకి జంబహ అని అంటూ, శింసుబా వృక్షం అంటే ఇంకా ఆమలక వృక్షములు అంటే ఉసిరిక చెట్లు, అల్లనేరేడు చెట్లు, జంబూ వృక్షములు ఇవన్నీ కూడా అవి కాననేషు అన్యాహయాహ మాలతీహి, ఇంకా ఆ అడవిలో ఉన్నటువంటి ఈ మాలికలతో కూడిన సన్ననైనటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అన్యాహయాహ లతాహత ప్రమదా విగ్రహం గుర్త్వా, అందమైనటువంటి స్త్రీలుగా మారి భరద్వాజాశ్రమే అవదన్, భరద్వాజుని యొక్క ఆశ్రమానికి వచ్చి వీరందరినీ కూడా సేవిస్తూ ఈ విధంగా పలుకుతూ ఉన్నాయి. ఆ భరతుని యొక్క సైన్యంతో సురాసురాపా పిబత పాయసంచ బుభుక్షితా మాంసాని చ సుమేధ్యాని భక్ష్యంతాం యావదిచ్చత. అతిథులారా అంటూ ఆ భరతుని యొక్క సైన్యాన్ని ఎంతో ఆదరంగా పలకరిస్తూ ఈ అప్సరోగణములు అదేవిధంగా వనదేవతల వలె ఉన్నటువంటి వీరు, ఆ అనేక మంది స్త్రీలు వీరందరూ కూడా దగ్గరకు వచ్చి సురాపాహ, అయ్యా మీలో ఎవరైనా గనక సురను మద్యమును స్వీకరించేవారు ఉంటే గనక వారందరూ కూడా యావదిచ్చత, ఎంత కావాలో అంత సురా పిబత, మీరు తాగదలుచుకున్న ఆ పానీయమును త్రాగండి. బుభుక్షితాహ, ఆకలితో ఉన్నటువంటి వారు యావది ఎంత కోరుకుంటే అంత పాయసం భక్ష్యతాం, పాయసాన్ని త్రాగండి. ఎంత కోరుకుంటే అంత అని చెబుతూ ఇక్కడ తావత్ సుమేధ్యాని మాంసాన్ని చ భక్ష్యంతాం. మరికొంతమంది మరో రకమైనటువంటి మాంసాహారాన్ని కనుక కోరుకున్నట్లయితే అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎంత కోరుకుంటే అంత మీరు భుజించవచ్చును. ఇందులో మొహమాటం కానీ లేకపోతే ఇంకొకరికి ఉండదు అనే కానీ ఇటువంటి భావములేమీ అవసరం లేదు. మీరు స్వేచ్ఛగా తృప్తిగా ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది అడిగి స్వతంత్రంగా మీరు భుజించవచ్చును అని చెప్పి అంటూ ఉచ్చాద్య స్నాపయంతి స్మ
నదీ తీరేషు వల్గుషు అప్యేకమేకం పురుషం ప్రమదా సప్తచాష్టచ. ఇంకా అంటున్నారు అక్కడ మరి కొంతమంది అలసిపోయి ఉన్నారు కదా. వచ్చిన వారందరూ కూడా మరి అయోధ్యానగరం నుండి ప్రయాణం చేసి వచ్చి గంగానదీ తీరంలో అక్కడ ఉండి ఆ గంగానదిని కూడా ఎంతో అలసి దాటి వచ్చి అక్కడ ప్రమదావనానికి చేరుకుని అక్కడ కొంతసేపు ఉండి అక్కడ నుంచి భరద్వాజాశ్రమానికి ఇలాగ అడవిలో ప్రయాణించినటువంటి వీరందరూ కూడా అలసి సొలసి ఉన్నారు కదా. మరి అలసిపోయినటువంటి వారికి వెంటనే శారీరకమైనటువంటి శ్రమ తొలగాలి అంటే చక్కటి స్నానం అనేది చాలా యోగ్యంగా ఉంటుంది అని అన్నారు. అందుకని ఉచ్ఛాద్య స్నాపయంతి స్మ వల్గుషు నదీ తీరేషు. మరి ఆ భరద్వాజాశ్రమంలో మహర్షి యొక్క సంకల్పంతో వచ్చి చేరినటువంటి ఆ అనేకమైన నదులు, అందమైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో విశేషమైన నదులు, ఆ నదులలో నదీ తీరములలో ఏకమేకం పురుషం భరతుని యొక్క సైన్యంలో ఆ పరివారంలో ఉన్నటువంటి ఒక్కొక్క పురుషుణ్ణి, ఆ సైన్యంలో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని కూడా సప్త అష్టచ ప్రమదాహ ఉచ్ఛాద్య ఒక్కొక్కరిని సేవించడానికి 7-8 మంది అప్సరసలు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి వారి ఒంటి నిండా నలుగు పెట్టి వారి శారీరకమైనటువంటి శ్రమ అంతా తీరే విధంగా అభ్యంజన స్నానాన్ని చేయిస్తూ ఉన్నారట. ఇలాగా సంవాహంత్యా సమాపేతు నార్యో రుచిరలోచనా పరిమృజ్య తధాన్యోన్యం పాయయంతి వరాంగనా. మరికొంతమంది అప్సరసులు వీరందరూ కూడా రుచిరలోచనా సుందరమైనటువంటి నేత్రములతోటి వారు చూస్తూ సంవాహంత్య ఆ వచ్చినటువంటి భరతుని యొక్క సైన్యానికి వారి పరివారానికి కూడా కాళ్ళు ఒత్తుతూ ఉన్నారట. ఇక్కడ చూడండి, ఎవరి యొక్క దర్శనము కూడా దూరము నుండి చూడటానికి కూడా దుర్లభమో, ఎవరిని ఎంతో పుణ్యము చేసినటువంటి వారు మాత్రమే చూడగలుగుతారో, మరి అటువంటి అప్సరోగణములు దేవతా స్త్రీలు వారందరూ కూడా వచ్చి సామాన్యులైనటువంటి భరతుని యొక్క సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారు వచ్చి సేవిస్తూ ఉన్నారు. వారి ఒంటికి నలుగు పెట్టి స్నానం చేయిస్తూ ఉన్నారు. వారికి కాళ్ళు నొప్పులుగా ఉంటే వచ్చారని చెప్పి కూర్చోబెట్టి వారికి కాళ్ళు ఒత్తుతూ ఉన్నారు. అది కూడా ఎలాగా, ఎంతో ఆదరమైనటువంటి చూపులతోటి. ఆ చూపులు చూస్తుంటేనే వీరికి శ్రమతో కొంత తొలగిపోతూ ఉన్నదన్నమాట. అంటే సామాన్యులైనటువంటి మిమ్మల్ని దేవతా స్త్రీలమైనటువంటి మేము సేవిస్తున్నాము అనే ఆ విధమైనటువంటి అహంకారం కానీ తక్కువ భావన కానీ ఎవరిలోనూ లేదు. ఎంతో ఆదర భావనతోటి ఆ అప్సరసలు దేవతా స్త్రీలు, అదేవిధంగా ఆ వనదేవతలు వీరందరూ కూడా భరతుని యొక్క సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని సేవిస్తూ చూడండి. రుచిరలోచనాహ నార్య సంవాహంత్య పాద సంవాహనం, అలసిపోయినటువంటి వారికి కాళ్ళు ఒత్తుతూ సమాపేతు త్వరగా వస్తూ అంటే అందరినీ సేవిస్తూ తథా వరాంగనా పరిమృజ్య మరి వారి శరీరం మీద ఉన్నటువంటి ఆ చెమటను తుడుస్తూ అంటే ఆ అలసిపోయినటువంటి సైన్యము యొక్క అలసట తీర్చుతూ అన్యోన్యం సురాహ పాయయంతి వారందరికీ కూడా ఒక్కొక్కరు వారందరికీ కూడా మరి పానీయములను తాగిస్తూ సేద తీర్చుతూ సేవిస్తూ ఉన్నారు. సామాన్యమైనటువంటి సేవకులు కూడా చెయ్యనంతగా మరి అక్కడ అప్సరసులు దేవతా స్త్రీలు ఆ వనదేవతలు కూడా వీరికి అంత గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు. అంతేకాదు హయాన్ గజాన్ ఖరానుష్ట్రాన్ తథైవ సురభేస్సుతాన్ అభోజయన్ వాహనపా తేషాం భోజ్యం యథావిధి. మరి సైన్యంలో వచ్చినటువంటి పురుషులకు వీరందరికీ కూడా ఇలా సేవ చేస్తున్నారు అంటే మరి సైన్యంలో గజములు, అశ్వములు, వృషభములు, అదేవిధంగా కంచరగాడిదలు మొదలైనవన్నీ ఉన్నాయి కదా. మరి వాటి పరిస్థితి ఏమిటండి? వాటిని పట్టించుకునేవారు ఎవరు అని అంటే మరి ఆ వాహనమును నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వాహనాన్ని కట్టినటువంటి అశ్వములను వాటిని చూసుకుంటారేమో అని అనుకుంటే పొరపాటు. వాహనములను తీసుకువచ్చిన వారిని కూడా ఈ దేవతా స్త్రీలు అప్సరసలు వీరు సేవిస్తున్నారు. మరి ఆ వాహనానికి కట్టినటువంటి వాటి అశ్వములు, ఆ గజముల పరిస్థితి ఏమిటంటే వాటిని
మరి కొంతమంది ఈ గంధర్వలోకం నుంచి వచ్చి ఆ పశువులను ఏ విధంగా కనుక సాకినట్లయితే వాటికి ఆనందం కలుగుతుందో ఆ విధంగా అశ్వశాస్త్రం తెలిసినటువంటి వారు, గజములను ఏ విధంగా వేపారో తెలిసిన వారు, ఈ విధంగా అన్నీ తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ అశ్వములను, గజములను, ఖురాన్ అంటే ఖరాన్ అంటే గాడిదల మీద మొదలైన వాటిని, ఉష్ట్రాన్ ఒంటెలను, అదేవిధంగా కామధేనువు యొక్క సంతానంగా ఉన్నటువంటి వృషభములు, గోవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా యథావిధి వాటికి తగినటువంటి వాటికి ఇష్టమైనటువంటి ఆహారములతోటి, అంటే గ్రాసము, దాణా మొదలైనటువంటి ఆహారములతోటి ఆ పశువులను కూడా, అంటే ఆ సైన్యంలో ఉన్నటువంటి గజములను, అశ్వములను, వృషభములను వీటన్నింటినీ కూడా తినిపిస్తూ ఉన్నారు. దగ్గర ఉండి కొసరి వాటికి కూడా మర్యాద చేస్తూ తినిపిస్తూ ఉన్నారు. అంతేగాని వీళ్ళంటే మనుషులు కాబట్టి వీరికి సేవ చేద్దాం, అవేవో జంతువులు వాటిని మనం పట్టించుకోకపోయినా అవే చూసుకుంటాయిలే అని చెప్పి అడవిలో వదిలిపెట్టలేదు. వాటిని కూడా కొసరి తినిపిస్తూ వాటికి ఇష్టమైనటువంటి పదార్థములను, ఆహారములన్నీ కూడా అందిస్తూ ఇక్షుంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ వాహనాన్ ఇక్ష్వాకువర యోధానాం చోదయంతో మహాబలాః. భరద్వాజ మహర్షి యొక్క ప్రభావంతో అక్కడికి వచ్చినటువంటి మహాబలిష్ఠులైనటువంటి వాహన రక్షకులు ఎవరైతే ఉన్నారో ఆ గంధర్వగణములలో వాళ్ళందరూ కూడా ఇక్ష్వాకువర యోధానాం, ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి ఈ భరతుని యొక్క సైన్యంలో ఉన్న యోధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వాహనాన్ చోదయంతః, వారి వాహనములను కూడా, ఆ గజములను వాటిని కూడా ప్రేరేపిస్తూ, అంటే కొసరి దగ్గరికి వచ్చి నోటికి అందిస్తూ ఆ గ్రాసములను తినిపిస్తూ, చెరుకు గడలను, అదేవిధంగా తేనె కలిపినటువంటి పేలాలు మొదలైనటువంటి వీటినన్నిటినీ కూడా భోజయంతి స్మ, వాటన్నిటికీ అందించి తినిపిస్తూ ఉన్నారు. ఇంతేకాదు నాశ్వబంధోశ్వమాజానాం నగజం కుంజరగ్రహ మత్త ప్రమత్త ముదిత చెమూసా తత్ర సంబభౌ. చూడండి, సహజంగా ఎవరు నడిపినటువంటి వాహనాన్ని, ఎవరు ఏ వాహనంలో వచ్చారో ఆ వాహనానికి కట్టినటువంటి ఆ జంతువులను కానీ లేకపోతే ఆ గజములను వాటిని కూడా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి వారు ఈ దేవతా స్త్రీలు, అప్సరసలు వీరు చేస్తున్నటువంటి ఉపచర్యల చేత తాము ఏ వాహనం మీద వచ్చాము అనేది కూడా వాళ్ళు మర్చిపోయి అసలు తమ వాహనములను పట్టించుకోవటం వారు మానేశారు. కానీ మరి ఈ గంధర్వులు వీళ్ళందరూ కూడా ఆ వాహనములను వాటిని కూడా పట్టించుకుంటూ వాటికి కావలసినటువంటి ఏర్పాట్లను, ఆ గజములను వాటిని చూస్తున్నారు. అశ్వబంధ అశ్వం నాజానాత్, గుర్రము నడిపేటటువంటి వాడు గుర్రములను గుర్తుపట్టలేకపోతున్నాడు, ఏనుగులను అదుపు చేసేటటువంటి వాడు ఏనుగులనే గుర్తుపట్టలేకపోతున్నాడు. అంటే ఏమిటి? అంతగా మత్తులో వీరు తేలిపోయారు, అంతగా మోహంలో పడిపోయారు వీళ్ళందరూ కూడా, అంతగా సపర్యలు చేస్తూ ఉన్నారు. ఇంకేమీ కూడా ఎవ్వరికీ ఏమీ గుర్తు రావటం లేదు. కేవలము ఇక్కడ భరద్వాజ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి విందు వినోదము, అదేవిధంగా ఆ సేవలే వారి కంటి ముందు మనస్సులోనూ కూడా నిండిపోయాయి తప్ప ఇంకేమీ కూడా తెలియటం లేదు. మత్త ప్రమత్త ముదితాః, కొంతమంది మత్తులు, కొంతమంది ప్రమత్తులు అంతగమించినటువంటి వారు, ముదితాః కొంతమంది ఆనందంతో ఉబ్బి దబ్బైపోయి ఏం జరుగుతుందో తెలియనటువంటి వారు, ఆ విధంగా ఉన్నటువంటి చమూహు ఆ సైన్యము తత్ర సంభభౌ, ఇంకా అక్కడ స్వర్గ సుఖములన్నీ కూడా అనుభవిస్తూ వాళ్ళు అలా కాలం గడుపుతూ ఉన్నారు. ఎంతకాలం గడుస్తున్నది అనేది కూడా అంటే ఏమిటి, ఆ నిమిషములు గంటలు కూడా వారికి తెలియటం లేదు. ఎక్కడి నుంచి వచ్చాము, ఏ వాహనంలో వచ్చాము అనేది కూడా మర్చిపోయేంతగా వాళ్ళు ఆ భోగాలను అనుభవిస్తూ తర్పితా సర్వకామైస్తే రక్తచందన రూషితా అప్సరో గణ సంయుక్త సైన్యావాచముదీరయన్. సర్వకామై తర్పితా, ఈ విధంగా సకల విధములైనటువంటి కోరికలు కూడా తీరినటువంటి వారై సకల విధములైనటువంటి భోగములు జీవితంలో వారు ఊహించనటువంటివి,
వారు కోరుకున్నవి అసలు సాధారణంగా లభించేస్తున్నాయి. వారు కోరుకోనటువంటి భోగములు, ఊహించినటువంటి భోగములు, వీటన్నిటినీ కూడా పొందినటువంటి వారై భరతుని యొక్క సైన్యం పొందిన వారై రక్త చందన రూషితా, ఎర్రనైనటువంటి చందనం లేపములను అప్సరోగణము తమ చేతులతోటి వీరి యొక్క శరీరం మీద అలదుతూ ఉంటే ఆ చేతుల యొక్క స్పర్శ, ఆ చందనము యొక్క స్పర్శతోటి వారిని వారే మయమరిచిపోతూ ఉన్నారు. ఇలాగా అప్సరో గణ సంయుక్త, అప్సర స్త్రీ సమూహముతో కూడినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఇంకా సైన్యాహ వాచముదీరయన్, ఈ విధంగా వీరందరి చేత సేవించబడినటువంటి ఆ సైనికులు ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమని మాట్లాడుతూ ఉన్నారు? అసలు ఎందుకు వచ్చారు వీళ్ళందరూ ఈ అడవిలోకి? భరతునితో పాటు రామచంద్రమూర్తిని వనవాసం మాన్మించి మరలా వెనక్కి తీసుకువెళ్ళడం కోసమని చెప్పి వీళ్ళందరూ అంటే సకల చతురంగ బలములు, అయోధ్యాపుర ప్రజలు వీళ్ళందరూ కూడా భరతునితో పాటు తరలి వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే వీరు అన్నీ కూడా మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఏది పట్టించుకునే పరిస్థితిలో లేరు. వాళ్ళు మాట్లాడుతున్నారు, నైవాయోధ్యాం గమిష్యామో నగమిష్యామ దండకాన్ కుశలం భరతస్యాస్తు రామస్యాస్తు తథా సుఖం. చూడండి, అయోధ్యాపుర ప్రజలు భరతుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి వారు ఈ మాట అంటారు అని ఎవ్వరూ ఊహించరు. కానీ వాళ్ళు ఆ మాట అనేశారు. ఎందుకని? భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి అతిథి సత్కారములు, ఆ భోగములు కల్పించినటువంటి ఆ సౌకర్యములు, భోగములు వీరి చేత అంత మాట అనిపిస్తూ ఉన్నాయి. అయితే రామభక్తి తగ్గలేదు, కానీ దానితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి భోగములను మాత్రం విడిచిపెట్టే ఉద్దేశ్యంలో వాళ్ళు లేరు. అందుకనే ఏమంటున్నారు? అయోధ్యాం నైవ గమిష్యామ అన్నారు. ఇంతకు ముందు వరకు కూడా దేవానాం పూర్ అయోధ్య అని చెబుతూ దేవతలు కూడా వచ్చి కొంతకాలము అయోధ్యానగరంలో నివసించి వెళ్ళాలి అనుకుంటారు. ఎందుకు అంటే సమస్తమైనటువంటి ఆనందములకు కూడా అది నిలయమైనది. ఆనంద సందాయుషు కోసలేషు ఆజ్ఞా సముత్సారిత దానవానాం రాజ్ఞాం అయోధ్యేతి పురీ రఘూణామని కవులు చెప్పినట్లుగా ఆనందములకు నిలయమై ఉండేది అయోధ్యానగరము. దేవతలు కూడా వచ్చి అక్కడ అయోధ్యానగరంలో నివసించాలనుకుంటారట. ఆ అయోధ్యాపుర ప్రజలు కూడా ఆ విధంగానే భావించారు. అయితే ఇప్పుడేమంటున్నారు? నైవ అయోధ్యాం గమిష్యామ, అయ్యా మేము అయోధ్యానగరానికి ఇంకా రాము, మాకు ఈ భరద్వాజాశ్రమమే చాలా గొప్పగా ఉన్నది కాబట్టి మేము ఇక్కడే ఉండిపోతాం, అయోధ్యానగరానికి మేము రాము. భరతస్య కుశలమస్తు, భరతుడు అయోధ్యానగరంలో సుఖంగా ఉండుగాక. ఎందుకంటే భరతుని వల్ల మాకు ఈ భరద్వాజాశ్రమంలో ఇంతటి గొప్ప భోగములు, రాజభోగములు, స్వర్గభోగములు ఇవన్నీ కలుగుతున్నాయి కావున భరతునికి మంచి జరగాలి అని అంటున్నాడు. అంతేకాదు తథా రామస్య సుఖమస్తు దండకాన్ నగమిష్యామ, మేము మరి దండకారణ్యానికి కూడా వెళ్ళం, రాముని కోసం దండకారణ్యానికి వెళ్ళడానికే వీళ్ళు బయలుదేరారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? భరద్వాజాశ్రమంలో ఆ విందు వినోదములను కూడా పొందిన తర్వాత దండకారణ్యమునకు నగమిష్యామ, మేము వెళ్ళము. కానీ రామస్య సుఖమస్తు, రాముడు సుఖంగా ఉండాలి. ఇలాగా భరతుడు సుఖంగా ఉండాలి, రాముడు సుఖంగా ఉండాలి అని చెప్పి వారికి నమస్కరిస్తూనే, తమ ఆనుకూల్యాన్ని తెలుపుతూనే తాము మాత్రము ఈ భరద్వాజాశ్రమాన్ని విడిచి అటు అయోధ్యానగరానికి కానీ లేకపోతే ఇటు దండకారణ్యానికి కానీ రానే రాము, మేము ఇక్కడే ఉండిపోతాము అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ సైన్యంలో ఉన్నవారు, అయోధ్యాపుర ప్రజలు, మిగతా పరివారం అనుకుంటూ ఉన్నారు. సహజంగా మనం మామూలుగా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, పిల్లలని ఎక్కడికైనా ఎవరింటికైనా కనుక తీసుకువెళ్ళినట్లయితే అక్కడ ఆ ఇంట్లో వారికి ఆడుకోవటానికి తగిన విధంగాను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వారు చూపించినటువంటి ఆదరణ, వారితో కలిసిపోయి అక్కడ నుంచి బయలుదేరే సందర్భంలో మేము రాము, మేము ఇక్కడే ఉండిపోతాం అని అంటూ ఉంటారు. అలాగా ఇక్కడ భరతుని యొక్క సైన్యం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా, ఆ పరివారం అందరూ కూడా భరద్వాజ మహర్షి కల్పించినటువంటి ఆ రాజభోగాలు, ఆ స్వర్గభోగాలు, ఆ ఆతిథ్యానికి అబ్బురపడిపోయి మోహం చెందినటువంటి వారై మేము అయోధ్యానగరానికి కానీ లేకపోతే దండకారణ్యానికి కానీ మేము రానే రాము, మేము ఇక్కడే ఉంటాము
అయోధ్యానగరంలో భరతునికి అలాగే దండకారణ్యంలో రామునికి కూడా సుఖమస్తు, సుఖం కలగాలి. భరతుడు ఏమైనా తీసుకురాదలుచుకుంటే రాముడిని తీసుకువచ్చి అక్కడ ఉంచి అక్కడ వారు సుఖంగా ఉండాలి అయోధ్యానగరంలో, అంతే తప్ప మేము మాత్రం ఇక్కడ నుంచి కదలము అని చెప్పి అంటూ ఉన్నారు. చూడండి మరి భరద్వాజ మహర్షి ఎంత గొప్పగా విందును ఏర్పాటు చేశాడో. అందుకనే ఇప్పటికీ కూడా పెద్దలు అంటూ ఉంటారు, ఎక్కడైనా విందుని భోజనములు కానీ చాలా గొప్పగా ఉన్నాయి అని అంటే కనుక భరద్వాజ విందు ఏర్పాటు చేశారండి అంటారంటే, విందు విషయంలో, విందు వినోదం విషయంలో భరద్వాజ మహర్షి చేసినట్లుగా ఇంకెవరూ కూడా ఆతిథ్యాన్ని మన పురాణాల్లో కానీ ఎక్కడా కూడా ఇవ్వలేదు. అందుకనే గొప్ప విందు, గొప్ప వినోదము అంటే అది భరద్వాజ విందు అని చెప్పి ఇప్పటికీ కూడా కీర్తిస్తూ ఉన్నారు. ఎంతగా వారు ఎంతగా విందుని ఏర్పాటు చేశాడు అంటే, అయోధ్యాపుర ప్రజలు, ఆ అయోధ్యాపుర వాసుల యొక్క సైన్యము కూడా మేము అయోధ్యకు రాము, భరద్వాజాశ్రమంలోనే ఉండిపోతాము అనేంతగా మరి అంత విందుని ఆ భోగములను కూడా కల్పించాడు. ఇతి పాదాతయోధాశ్చ హస్త్యశ్వారోహ బంధకా అనాథాస్తం విధిం లబ్ధ్వా వాచమేతాముదీరయన్. పాదాతయోధా అలా నడుచుకుంటూ వచ్చేటటువంటి యోధులు వీళ్ళందరూ కూడా, అంటే కాలినడకన వచ్చేటటువంటి కాల్బలం అంటారు కదా, వీళ్ళందరూ కూడా వీళ్ళు హస్త్యశ్వ ఆరోహ బంధకా, గజబలము వారు, అశ్వబలం వారు, వీళ్ళందరూ కూడా ఈ సేవకులు వీళ్ళందరూ కూడా తం విధిం లబ్ధ్వా, భరద్వాజ మహర్షి ఇచ్చినటువంటి ఆ అతిథి సత్కారములను భోగములను పొంది అనాథా, అంటే తమను శాసించేటటువంటి వారు కానీ, తమకు అడ్డు చెప్పేవారు కానీ, తమ స్వేచ్ఛకు విఘాతం కలిగించేవారు కానీ ఎవ్వరూ లేరు. తమది స్వేచ్ఛ అయినటువంటి జీవనము అని స్వతంత్రులుగా భావిస్తూ ఏతాం వాచం ఉదీర, ఏతాం వాచం, ఈ మాట అంటున్నారు. ఏ మాట? నైవాయోధ్యాం గమిష్యామః, మేము అయోధ్యకు వెళ్ళము అనే మాటను ఈ విధంగా అంటే అక్కడక్కడ వారు స్వతంత్రులుగా భావిస్తున్నారు. అంత గొప్పగా ఎవరికి వారే తాము రాజుగా భావించేంత గొప్పగా మరి ఆ అప్సరోగణము, దేవతా స్త్రీలు, వనదేవతలు వీళ్ళందరూ కూడా వారిని సేవిస్తూ ఉంటే ఎవరికి వారే రాజుగా భావించుకుంటూ ఉన్నారు. కాబట్టి మాకు ఇంకెవరు అవసరం లేదు, మేమే రాజులము, మేము అయోధ్యకు రాము అన్నట్లుగా అంతటి గొప్ప భావన కలిగే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారన్నమాట. అని ఆ విధంగా అతిథి సత్కారం జరుగుతూ ఉంటే సంప్రహృష్ట వినేదుస్తే నరాస్తత్ర సహస్రశః భరతస్యానుయాతార స్వర్గోయమితి చాబ్రువన్. మరికొంతమంది అంటున్నారట, భరతస్య అనుయాతార, భరతుని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తే నరాహ, మనుష్యులు, నరులు, సైనికులైనటువంటి వారు వేల కొలది మంది కూడా అక్కడికి చేరి సంప్రహృష్టాహ, హృష్టాహ ఆనందించినటువంటి వారు, ప్రహృష్టాహ రోమాంచనమయ్యేంతగా ఆనందించేవాళ్ళు, సంప్రహృష్టాహ రోమాంచనము, అదేవిధంగా ఆనంద బాష్పములు కూడా వచ్చేంతగా ఇంకా వేరే ఏది గుర్తురానంతగా ఆనందించేటటువంటి వారు. అలా ఆనందించినటువంటి ఆ సైనికులు వీళ్ళందరూ కూడా అయం స్వర్గ ఇది అబ్రువంచ, వినేదు ఆనందించి ఇదే స్వర్గము, ఇంతకు మించినటువంటి స్వర్గము ఇంద్రలోకంలో కూడా ఏది ఉండదు, ఇదే స్వర్గము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ భరద్వాజాశ్రమాన్ని కీర్తిస్తూ ఉన్నారు. నృత్యంతి స్మ హసంతి స్మ గాయంతి స్మ చ సైనికా సమంతాత్ పరిధావంతి మాల్యోపేతా సహస్రశః. ఇంకా ఆనందంతో కొంతమంది సైనికులు అయితే నృత్యంతి స్మ, నృత్యం చేస్తున్నారు. కొంతమంది పెద్దగా హర్షధ్వానాలు చేస్తూ పెద్దగా నవ్వుతూ ఉన్నారు. మరికొంతమంది ఆ ఆనందంతో పాటలు పాడుతూ ఉన్నారు. చూస్తూ ఉంటాం కదా మనం కూడా, ఆనందంతో ఉన్నప్పుడు అప్రయత్నంగా కొంతమంది పాటలు పాడుతూ ఉంటారు కదా, అలా కొంతమంది పాటలు పాడేవాళ్ళు. ఇలాగ కొంతమంది ఆ మాలలను ధరించి ఆ మాల సుగంధము చేత వాళ్ళు అబ్బురపడిపోయి మోహించబడిపోయి పారవస్యాన్ని పొందేటటువంటి వారు. ఇలాగా సమంతాత్ పరిధావంతి స్మ. మరి ఆశ్రమంలో ఎక్కడ చూసినా ప్రతిదీ కూడా ఎంతో విశేషంగా ఉన్నది.
అయితే ఇంకా ఏం విశేషాలు ఉన్నాయి, ఇంకా ఏం విశేషాలు ఉన్నాయంటూ అందరూ కూడా తల హడావిడిగా ఆ ఆశ్రమం అంతా కూడా కలయ చూస్తూ కలయ తిరుగుతూ వాళ్ళు పరిగెడుతూ ఉన్నారట. ఎన్ని చూసినా ఇంకా విశేషాలు కనిపిస్తూనే ఉన్నాయి. తతో భుక్తవతాం తేషాం తదన్నమృతోపమం దివ్యానుద్వీక్ష్య భక్ష్యాంస్తాన్ అభవత్ రుక్షణే మతి. ఇంకా తర్వాత ఈ విధంగా వారికి వచ్చిన వెంటనే చేయవలసినటువంటి అతిథి సత్కారము, అధ్యము పాద్యము ఆచమనీయము స్నానము అని అన్నట్లుగా ఇవన్నీ చేయించి పానీయములన్నీ కూడా ఇచ్చి మాలలతోటి అలంకరించి, అలది అంటే ఏమిటి ఆ నలుగు పెట్టి వారికి స్నానములు చేయించి అలంకరణలన్నీ కూడా చేసి ఇలాగా వారందరూ చేస్తూ ఉంటే ఆ విశేషములన్నీ కూడా చూచిన తర్వాత ఇంకా మరి ఆహారమును కూడా అంటే విశేషమైన ఆహారాన్ని కూడా వీళ్ళు స్వీకరించాలి కదా. అమృతోపమం తదన్నం, చంద్రుడు ఆహారాన్ని భక్ష్యం అంటే భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయములనే పంచభక్ష్య పరమాన్నములను వీటినన్నిటినీ కూడా చంద్రుడు కల్పించాడు అని చెప్పి అనుకున్నాం కదా. మరి వాటినన్నింటినీ కూడా భుజించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాగా అమృతంతో సమానమైనటువంటి ఆ అన్నాన్ని భుక్తవతాం తిన్నటువంటి తేషాం వారికి ఆ సైనికులకు దివ్యాంతాన్ భక్ష్యాన్ ఉద్వీక్ష్య భక్షణే మతి అభవత్. దివ్యమైనటువంటి ఆ భక్ష్యములను ఆ ఆహార పదార్థములు చూస్తుంటేనే ఇంకా తినాలి అనిపిస్తున్నది. అంటే ఏమిటి, కొన్ని ఆహార పదార్థములను చూస్తే ఆకలి లేకపోయినా సరే వాటిని తినాలి అని చెప్పి అనిపిస్తుంది కదా. మరి అలాగ వీరు ఈ పానీయములు ఇవన్నీ తాగారు, అయినప్పటికీ కూడా ఆ కల్పించినటువంటి ఆహార పదార్థములను చూస్తే ఖాళీ ఉన్నా లేకపోయినా ఇంకాస్త తినాలి అనిపించేట్లుగా ఉన్నాయట. ఆ విధంగా వాళ్ళు ఆ అన్నములను పంచభక్ష పరమాన్నములను వీటన్నిటినీ కూడా మరింతగా భుజిస్తాలి అనేటువంటి ఆలోచనతో ఉంటూ ప్రేష్యాశ్చేట్యశ్చ వధ్వశ్చ బలస్థాశ్చ సహస్రశః బభూవుస్తే భృశం దృప్తాః సర్వే చాహతవాససః. వేల కొలది పరిచారకులు సేవకులు, చేట్యస్య దాసీలు, యుద్ధవీరుల యొక్క భార్యలు, వధ్వశ్చ యుద్ధవీరుల యొక్క భార్యలు, బలస్థాహ సేనా నాయకులు. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ రాజులు కాదు. భరతుడు అదేవిధంగా కొంతమంది మంత్రులు, కొంతమంది ఏదో సామంతరాజులు వచ్చారు. కానీ ఎక్కువగా వచ్చినటువంటి వారు సైన్యంలో ఉండేటువంటి వారు, అంటే చతురంగ బలములు వారు, ఇతరులు సేవకులు వీళ్ళు అంటే వంటవారు కానీ మిగతా సేవకులు, దాసదాసీ గణములు, కొంతమంది సామాన్య జనులు, పురప్రజలు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా అయోధ్యానగరంలో సేవ చేసేవారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు దేవతా స్త్రీల చేత సేవలను పొందుతున్నటువంటి వారుగా అయ్యారు. అందుకని అలా పొందుతూ అంటే దాసీయులు, యుద్ధవీరుల యొక్క భార్యలు, పరిచారకులు వీళ్ళందరూ కూడా సేనానాయకులు వీళ్ళందరూ అహతవాససః నూతనమైనటువంటి వస్త్రములను ధరించిన వారే. అంటే ఏమిటి, వీరందరికీ కూడా నూతనమైన వస్త్రములను ఇచ్చారు ఆ అప్సరో గణములు. అవన్నీ కూడా ధరించిన వారై భృశం దృప్తాహ ఇంకా బాగా గర్వంతో దర్పంతో కనిపిస్తూ ఉన్నారు. అంతే కదా, శరీరానికి బాగా అలంకరణ చేసుకుని గొప్ప వస్త్రములను లేకపోతే గొప్ప ఆభరణములను ధరించాము అంటే సామాన్యంగా ఉండేదానికంటే కూడా ఆ సందర్భంలో కాస్త వ్యవహారం విశేషంగా ఉంటుంది, కాస్త గర్వంగా ఉంటుంది. తాను ధరించినటువంటి ఆ వస్త్రములను, తాను ధరించినటువంటి ఆభరణములను, తన అలంకరణలను అందరూ చూస్తున్నారా, చూచి మెచ్చుకుంటున్నారా అని చెప్పి ఇంకాస్త దర్పంగాను టీవీతోటి ఉంటూ ఉంటారు. అలాగా ఇక్కడ సేవకులు వీళ్ళందరూ కూడా ఆ పట్టు వస్త్రములను, ఆ ఆభరణములన్నీ కూడా ధరించి వీళ్ళందరూ చాలా గర్వంగా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ వారికి వారే గొప్ప అన్నట్లుగా భావించుకుంటూ బభూవ అక్కడ ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. మరి కుంజరాశ్చ ఖరోష్ట్రాశ్చ గోశ్వాశ్చ మృగపక్షిణ బభూవు సుహృతాస్తత్ర నాణ్యోహ్యన్యమకల్పయత్. ఇంకా వీరే కాదు, ఆ సైన్యంలో ఉన్నటువంటి ఈ ఏనుగులు, గుర్రములు ఇవన్నీ కూడా వాటి పరిస్థితి కూడా చెబుతూ, ఏనుగులు, కరవృష్ట్రా అంటే ఆ కంచరగాడిదలు, ఒంటెలు మొదలైనటువంటివి, గో అశ్వాశ్చ అలాగే వృషభములు, ఆవులు, అదేవిధంగా
అశ్వములు ఇవన్నీ కూడా మృగపక్షిణ, క్రీడా వినోదం కోసం అయోధ్యానగరం నుండి తీసుకురాబడినటువంటి కొన్ని మృగములు, కొన్ని పక్షులు అవి కూడా ఉన్నాయి సైన్యంతో. ఇవన్నీ కూడా సుభృతాహ, చాలా సంతృప్తి చెందినటువంటివై అవి కూస్తూ ఉంటే, కిలకిలారాగములు చేస్తూ ఉంటే అవి జై జయధ్వానాల్లాగా వినిపిస్తున్నాయట. అవి చాలా సంతృప్తి చెంది తత్ర అన్యం నా అకల్పయతు. సహజంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది కొత్త ప్రదేశము అని చెప్పి తమ వారిని ఎక్కువగా పట్టుకుని ఉంటారు, తమ వారితో ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకుని నడుస్తూ ఉంటారు ఎక్కడ తప్పిపోతామో అని. కానీ ఇక్కడ చూడండి, అయోధ్యాపురం నుండి వచ్చినటువంటి సైన్యము, సామాన్య ప్రజలు, సేవకులు వీళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకు అంటే ఎవరికి వారుగా అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా సేవకులు, అప్సరోగణములు, దేవతా స్త్రీలు వీళ్ళందరూ సేవిస్తూ ఉంటే ఈ వచ్చినటువంటి వారు తమ వారిని ఒకరిని ఒకరు పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎవరికి వారే ఆ సుఖభోగములను, ఆనందములను అనుభవిస్తూ ఆ సేవలను పొందుతూ వాళ్ళు ఆనందిస్తూ పరమానంద భరితులై తన్మయత్వంతో, పారవశ్యంతో ఆ భరద్వాజాశ్రమంలో అలా గడుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చెబుతున్నారు చూడండి, నాకల్పయతు అంటే వారు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థములను గురించి కానీ, వారు తెచ్చుకున్నటువంటి ఆ వస్త్రములు, ఆభరణములు వీటి గురించి కానీ ఎవరు పట్టించుకోవడం. ఎందుకంటే వాటి గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే లేకుండా ప్రతి సౌకర్యమును కూడా భరద్వాజ మహర్షి తన ఆశ్రమంలో కల్పించేటప్పటికీ తాము తెచ్చుకున్న ఆహార పదార్థాలు మర్చిపోయారు, వస్త్రములు, ఆభరణములు ఇవన్నీ మర్చిపోయి అంతకు మించి గొప్పగా ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో ఈ దేవతా స్త్రీలు వీళ్ళందరూ కల్పిస్తున్నటువంటి అప్సరోగణములు చేస్తున్నటువంటి సేవలను వాటిని పొందుతూ పారవస్యాన్ని పొందుతూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు అని. మరి ఆ తరువాత ఏం జరిగింది, ఏ విధంగా వారు అక్కడి నుంచి బయలుదేరారు, మరి బయలుదేరను అని చెప్పి వీళ్ళందరూ మొరాయించారా, భరతుడు ఏ విధంగా వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి బయలుదేరదీసి రాముడి దగ్గరకు వెళ్ళే విధంగా చేశాడు అనే విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక్కడ దీని ద్వారా అతిథి మర్యాదను భరద్వాజ మహర్షి ఎంత గొప్పగా చేశాడు, మనము కూడా మన ఇంటికి వచ్చినటువంటి వారిని ఎంత గొప్పగా ఆదరించాలి అంటే భరద్వాజ మహర్షిలాగా మనమేమి ఆ మేడలను, మిద్దెలను, అప్సరో గణములను వాటిని దించలేము, కానీ మనకు ఉన్నంతలో మనం ఎంత గొప్పగా చెయ్యగలము అలా చెయ్యాలి అనే విశేషాన్ని దీని ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. నారదస్తుంబురుర్గోపః నారదస్తుంబురుర్గోపః ప్రవరాः సూర్యవర్చసః ప్రవరాः సూర్యవర్చసః ఏతే గంధర్వరాజానః ఏతే గంధర్వరాజానః భరతస్యాగ్రతో జగుః భరతస్యాగ్రతో జగుః అలంబుసామిశ్రకేశీ అలంబుసామిశ్రకేశీ పుండరీకాథ వామనా పుండరీకాధవామన ఉపానృత్యంస్తు భరతం ఉపానృత్యంస్తు భరతం భరద్వాజస్య శాసనాత్ భరద్వాజస్య శాసనాత్ యాని మాల్యాని దేవేషు యాని మాల్యాని దేవేషు యాని చైత్రరథే వనే యాని చైత్రరథే వనే ప్రయాగేతాన్యదృశ్యంత ప్రయాగేతాన్యదృశ్యంత భరద్వాజస్య తేజసా భరద్వాజస్య తేజసా బిల్వామార్దంగికా ఆసన్ బిల్వామార్దంగికా ఆసన్ శామ్యగ్రాహా బిభీతకాః శమ్యాగ్రాహా బిభీతకాః అశ్వత్థానర్తకాశ్చాసన్ అశ్వత్థానర్తకాశ్చాసన్ భరద్వాజస్య శాసనాత్ భరద్వాజస్య శాసనాత్ తతః సరళలతాశ్చాశ్చ తతః సరళతాలాశ్చ తిలకానక్తమాలకాః తిలకానక్తమాలకాః ప్రహృష్టాస్తత్ర సంపేతుః ప్రహృష్టాస్తత్ర సంపేతుః కుబ్జా భూత్వాథ వామనాః కుబ్జా భూత్వాథ వామనాః శింశుపామలకీజంవ్యః శింశుపామలకీ జంవః యాశ్చ
యాశ్చాన్యాః కాననేషు తాః యాశ్చాన్యాః కాననేషు తాః మాలతీ మల్లికా జాతిః మాలతీ మల్లికా జాతిః యాశ్చాన్యాః కాననే లతాః యాశ్చాన్యాః కాననే లతాః ప్రమదా విగ్రహం కృత్వా ప్రమదా విగ్రహం కృత్వా భరద్వాజాశ్రమే వదన్ భరద్వాజాశ్రమే వదన్ సురాసురాపాః పిబత సురాసురాపాః పిబత పాయసం చ బుభుక్షితాః పాయసం చ బుభుక్షితాః మాంసాని చ సుమేధ్యాని మాంసాని చ సుమేధ్యాని భక్ష్యంతాం యావదిచ్ఛత భక్ష్యంతాం యావదిచ్ఛత ఉచ్ఛాద్య స్నాపయంతి స్మ ఉచ్ఛాద్య స్నాపయంతి స్మ నదీతీరేషు వల్గుషు నదీతీరేషు వల్గుషు అప్యేకమేకం పురుషం అప్యేకమేవం పురుషం ప్రమదాః సప్త చాష్ట చ ప్రమదాః సప్త చాష్ట చ సంవాహంత్యస్య మాపేతుః సంవాహంత్యః సమాపేతుః నార్యో రుచిరలోచనాః నార్యో రుచిరలోచనాః పరిమృజ్య తథాన్యోన్యం పరిమృజ్య తథాన్యోన్యం పాయయంతి వరాంగనాః పాయయంతి వరాంగనాః హయాన్ గజాన్ ఖరానుష్ట్రాన్ హయాన్ గజాన్ ఖరానుష్ట్రాన్ తథైవ సురభేః సుతాన్ తథైవ సురభేః సుతాన్ అభోజయన్ వహానాపః అభోజయన్ వాహనపాః అభోజయన్ వహనపాః అభోజయన్ వాహనపాః తేషాం భోజ్యం యథావిధి తేషాం భోజ్యం యథావిధి ఇక్షూంశ్చ మధులాజాంశ్చ ఇక్షూంశ్చ మధులాజాంశ్చ భోజయంతి స్మ వాహనాన్ భోజయంతి స్మ వాహనాన్ ఇక్ష్వాకువరయోధానాం ఇక్ష్వాకువరయోధానాం చోదయంతో మహాబలాః చోదయంతో మహాబలాః నాశ్వబంధోష్వమాజానాన్ నాశ్వబంధోష్వమాజానాన్ నగజం కుంజరగ్రహః నగజం కుంజరగ్రహః మత్త ప్రమత్తముదితాః మత్త ప్రమత్తముదితాః చమూస్సా తత్ర సంబభౌ చమూస్సా తత్ర సంబభౌ త్వరితాః సర్వకామైస్తే తర్పితాః సర్వకామైస్తే రక్తచందనరూషితాః రక్తచందనరూషితాః అప్సరోగణ సంయుక్తాః అప్సరోగణ సంయుక్తాః సైన్యావాచముదీరయన్ సైన్యావాచముదీరయన్ నైవాయోధ్యాం గమిష్యామః నైవాయోధ్యాం గమిష్యామః న గమిష్యామ దండకాన్ నగమిష్యామ దండకాన్ కుశలం భరతస్యాస్తు కుశలం భరతస్యాస్తు రామస్యాస్తు తథా సుఖం రామస్యాస్తు తథా సుఖం ఇతి పాదాతయోధాశ్చ ఇతి పాదాతయోధాశ్చ హస్త్యశ్వారోహబంధకాః హస్త్యశ్వారోహబంధకాః అనాథాస్తం విధిం లబ్ధ్వా అనాథాస్తం విధిం లబ్ధ్వా వాచమేతాముదీరయన్ వాచమేతాముదీరయన్ సంప్రహృష్టా వినేదుస్తే సంప్రహృష్టా వినేదుస్తే నరాస్తత్ర సహస్రశః నరాస్తత్ర సహస్రశః భరతస్యానుయాతారః భరతస్యానుయాతారః స్వర్గోయమితి చాబ్రువన్ స్వర్గోయమితి చాబ్రువన్ నృత్యంతి స్మ హసంతి స్మ నృత్యంతి స్మ హసంతి స్మ గాయంతి స్మ చ సైనికాః గాయంతి స్మ చ సైనికాః సమంతాత్ పరిధావంతి సమంతాత్ పరిధావంతి మాల్యోపేతాः సహస్రశః మాల్యోపేతాः సహస్రశః తతో భుక్తవతాం తేషాం తతో భుక్తవతాం తేషాం తదన్నమమృతోపమం తదన్నమమృతోపమం దివ్యానుద్వీక్ష్య భక్ష్యాన్స్తాన్ దివ్యానుద్వీక్ష్య భక్ష్యాంస్తాన్ అభవద్భక్షణే మతిః అభవద్భక్షణే మతిః ప్రేష్యాశ్చేట్యశ్చ ప్రేష్యాశ్చేట్యశ్చ వధ్వశ్చ బలస్థాశ్చ సహస్రశః బలస్థాశ్చ సహస్రశః బభూవుస్తే భృశం దృప్తాః బభూవుస్తే భృశం దృప్తాః సర్వే చాహతవాససః సర్వే
చాహతవాససః కుంజరాష్ట్రఖరోష్ట్రాశ్చ కుంజరాశ్చ ఖరోష్ట్రాశ్చ గోష్వాశ్చ మృగపక్షిణః గోష్వాశ్చ మృగపక్షిణః బభూవుస్సు భృతాస్తత్ర బభూవుః సుభృతాస్తత్ర నాన్యో హ్యన్యమకల్పయత్ నాన్యో హ్యన్యమకల్పయత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకనవతితమే సర్గే వింశతి శ్లోకాః ఇక మనం ఫలశ్రుతుడిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
నా